ప్రత్యర్థి వర్గం ఓట్లు తొలగించేందుకు ఫామ్ 7 ఆయుధంగా మలుచుకుని అమాయకుల పేర్లతో దరఖాస్తు చేసిన వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 291 క్రిమినల్ కేసులను పోలీసులు నమోదు చేశారు. రేపో మాపో ఈ అక్రమ దరఖాస్తుదారులకు పోలీసులు బేడీలు వేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉన్న నియోజకవర్గాల్లో వారి ఓట్లు తొలగించేందుకు ఫామ్ 7 ద్వారా చేసిన ప్రయత్నం సకాలంలో గుర్తించడంతో నిలిచిపోయింది. వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్లు సానుభూతి పరుల పేర్లతో రాష్ట్రంలో ఆన్లైన్ ద్వారా తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 8 లక్షల మంది సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఆన్లైన్ ద్వారా ఫామ్ 7 దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా రావడంతో ఎన్నికల కమిషనర్ కు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో తమ ఓట్లను తెలంగాణలో మాదిరిగా గంపగుత్తగా తీసేసేందుకు కుట్ర జరుగుతుందని భావించిన తెలుగుదేశం పార్టీ వర్గాలు దీనిపై దృష్టి సారించాయి. వెంటనే రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు, ఎన్నికల కమిషన్ వర్గాలు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫామ్ 7 దరఖాస్తుల గుట్టు రట్టు చేయాలని నిర్ణయించాయి. బూత్ లెవెల్ అధికారులను ఈ దరఖాస్తులపై దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఒకవేళ బూత్ లెవెల్ అధికారులకు దరఖాస్తు చేసిన వారిని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఆయా గ్రామాల్లోనే ఉన్నప్పటికీ వారి పేర్లు తొలగించాలి అని దరఖాస్తు చేయడంతో ఇవి అక్రమ దరఖాస్తులని తేలిపోయింది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీకు ఏమైనా సమస్యలు ఉంటే రిజిస్టర్ చేయడానికి కాల్ చేయడం జరిగింది సార్. మీ పేరేంటి? నా పేరు శివసుబ్రహ్మణ్యం. శివ సుబ్రహ్మణ్యమా? ఏ జిల్లా సార్ మీది? మాది కృష్ణా జిల్లా. మండలము? పామిడిముక్కల మండలం. ఏ మండలం? పామిడిముక్కల మండలం. పామిడిముక్కల. మీ నియోజకవర్గం? పామరు. పామరు. సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా సార్ రిజిస్టర్ చేయడానికి? ఎప్పుడు రాలేదు. ఇతర పార్టీ వాళ్ళు, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఎవరు రాలేదు నా ఇంటికి. ఓకే, మీ ప్రాంతంలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు అంటున్నా? పెద్దగా ఏం తిరగదు, టీడీపీ హవా ఎక్కువ ఉంటది. సార్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి మీకు ఎలా తెలుసు? చూస్తున్నారా టీవీలో, పేపర్లో? చూస్తున్నానమ్మా రోజు. సార్ మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనా? కాదు. ఓకే, మీ క్యాస్ట్ చెప్పగలరా సార్? ఓసీ. అంటే కాపు, కమ్మారెడ్డి, కమ్మ. కమ్మ. గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు బూత్ కమిటీ కన్వీనర్ల పేర్లతో దరఖాస్తులు చేసినట్లు నిర్ధారణ అయింది. వైసీపీ నేతలు, కన్వీనర్లు ఫిర్యాదు గురించి తమకు తెలియదని, తమకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లేదని చెప్పడంతో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు, బూత్ లెవెల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 291 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విశాఖపట్నంలో అత్యధికంగా 41, తూర్పు గోదావరిలో 36, పశ్చిమ గోదావరిలో 29, ప్రకాశం జిల్లాలో 27 కేసులు నమోదు చేశారు. మిగతా జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏమైనా యూజ్ చేస్తారా? చేస్తామండి. ఓకే, అంటే సార్ జగన్ గారు మీలాగా సమాజం పట్ల బాధ్యతగా ఉండే వాళ్ళకి స్వయంగా లెటర్స్ అనేవి రాసి పంపారు. బట్ మీకు లెటర్ రాలేదు అంటున్నారు కదా. ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునండి. మేము ఏంటంటే మేము పక్కా తెలుగుదేశం అండి. మీరు చేసింది విజయవాడ. హలో చెప్పండి. మేము విజయవాడ అర్బన్ మైనారిటీ సెల్ ప్రథమోపాధ్యక్షునండి నేను. ఓకే, సారీ అండి. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులలో సాంకేతికంగా దర్యాప్తు ప్రారంభించారు. వైసీపీ నేతల పేర్లతో పాటు కృష్ణా జిల్లాలో పెనంలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించాలి అని అదే పార్టీకి చెందిన నేతల పేర్లతో దరఖాస్తులు చేశారు. ఆన్లైన్లో ఈ దరఖాస్తులు చేయడంతో ఎన్నికల కమిషన్ సాంకేతిక సిబ్బంది ద్వారా వారి వెబ్సైట్ కు వెళితే ఎవరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేశారో తెలిసిపోతుందని, వెంటనే అనుమతి ఇవ్వాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు కమిషన్ ను కోరారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం ఏలూరుకి చెందిన జానకిరామ్ అనే వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన 60 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. అయితే ఎంఆర్ఓ పిలిపించడంతో జానకిరామ్ తనకు తెలియదని, తన పేరుతో వేరే వారెవరో చేశారు అని తహసీల్దార్ వద్ద లబోదిబోమన్నారు. వైసీపీ నేతలను ఇదేంటని ప్రశ్నిస్తే మేం చూసుకుంటామని చెబుతున్నారు అని జానకిరామ్ ఏబిఎన్తో చెప్పారు. తనపై ఇలాంటి కుట్రలు చేసి రేపు మరేదైనా పెద్ద కుట్ర చేస్తే తానిరుక్కుపోతాను అని, అందువల్లే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని జానకిరామ్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోలింగ్ బూత్ కన్వీనర్గా నియమించారని
అది నా ప్రమేయం లేకుండానే వాళ్ళు దాన్ని నియమించారు. వద్దన్నా కూడా దాన్ని అలానే కంటిన్యూ చేశారు. సరే, అది అలా ఉండగా ఈ ఓట్ల తొలగింపు దాంట్లో నా ప్రమేయం లేకుండా 60 ఓట్లను తొలగించి 7 ఫామ్ ఫిల్అప్ చేసేసి ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. ఇదేమని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు నీకేం పర్లేదు మేము ఉన్నాం చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు మాట దోశలు ఇచ్చారు. ఈ 60 ఓట్లు కూడా నా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్వి, మా చుట్టాలు వీళ్ళేనండి. వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను ప్రశ్నించి నా మీద గొడవపడి ఇలాంటి పని చేసినందుకు నన్ను చాలా తీవ్రంగా చేశారండి. నాకు మనస్తాపంతో నేను ఈ పార్టీ కార్యకలాపాలు నచ్చక, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి కుట్రలు, ఇలాంటి వ్యవహారాలు నచ్చక ఈరోజు ఇలా జరిగింది, రేపొద్దున ఇంకా ఏదో విషయం, ఏదో పెద్ద ఈ కుట్ర చేసి అది కూడా నా మీద ఇలా నెడతారనే భయంతో నేను ఈ పార్టీ కార్యకలాపాలు నచ్చక ఈరోజు నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఈ పార్టీలో చేరడం జరిగిందండి. ఏ సంబంధం లేని వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని ఇరికించేసి వాళ్ళు ఇలా తప్పుకొని సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. పార్టీ కార్యకర్తలు ఇలా ఉంటే ఆ పార్టీ ఏ రోజు కూడా ముందుకు పోదు. ఈ ఆన్లైన్ విధానం అనేది కూడా నాకు తెలియదు. ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఈ అక్రమ దరఖాస్తులపై బూత్ లెవెల్ అధికారి స్టేట్మెంట్ తో పాటు ఎవరి పేరు మీద అయితే చేశారో వారు తమకు సంబంధం లేదని ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సాంకేతిక సిబ్బంది ఇచ్చే సమాచారం మేరకు ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ దరఖాస్తును అప్లోడ్ చేశారో వారిపై కూడా కేసు నమోదు చేయబోతున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికీ ఎంతో మంది ఫిర్యాదులు చేస్తూ ఉండడంతో ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తమైంది. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4000 ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారు అని, దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేశామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలో 7000 ఓట్లు తొలగించాలని టీడీపీ సానుభూతి పరుల పేరుతో దరఖాస్తు చేయడంతో దీనిపై అక్కడి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ రోజుకి సుమారు 4700 ఓట్లు, 780 ఓట్లు తీయటానికి 270 బూతులున్న ఈ నియోజకవర్గంలో సుమారు 174 బూతుల్లో ఒక్కొక్క బూత్లో 30 ఓట్ల నుంచి 70-80 ఓట్ల వరకు తీయటానికి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు, తృతీయ శ్రేణి నాయకుల యొక్క ఫోటోలతో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యక్షులుగా లేదా బూత్ కన్వీనర్లుగా లేకపోతే ప్రధానమైన పాత్రలో ఉన్నారో వాళ్ళందరి ఓట్లని టార్గెట్గా తీసుకుని, వాళ్ళ కుటుంబం టార్గెట్గా తీసుకుని ఫార్మ్ 7 ఇవ్వడం జరిగింది. పోలీసులు ఫార్మ్ 7 అక్రమ దరఖాస్తులపై బూత్ లెవెల్ అధికారులు, తహసీల్దార్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తూ ఉండడంతో వైసీపీ నేతలు, గ్రామస్థాయి నేతలు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎన్నికల సమయంలో ఈ క్రిమినల్ కేసులు తమను ఇరికించే విధంగా మారాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కమిషన్, సాంకేతిక సిబ్బంది వెబ్సైట్లో దరఖాస్తు చేసిన వారి వివరాలను అందిస్తే 2-3 రోజుల్లోనే అరెస్టులు ప్రారంభిస్తామని, దరఖాస్తులను దొంగ పేర్లతో పంపిన వారు ఊచలు లెక్కించక తప్పదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ ఉండడంతో ఫామ్ 7 తొలగింపు దరఖాస్తులు పూర్తిగా తగ్గిపోయాయి.